సో లాస్ట్ క్లాస్‌లో నార్మల్‌గా ఈ బూట్‌స్ట్రాప్‌ని ఆన్‌లైన్ మెథడ్ అండ్ ఆఫ్‌లైన్ మెథడ్స్‌లో ఏ విధంగా యూజ్ చేయాలి? అంటే దాంట్లో మనం ఆహ్, గ్రిడ్స్ ఏ విధంగా యూజ్ చేస్తాము అండ్ బార్డర్స్ మనకు ఏ విధంగా అప్లై చేస్తాము క్లాసెస్ అనేది. వాటితో పాటు మనకు కలర్స్ ఏ విధంగా అప్లై చేస్తాము అండ్ మనకు ఏ టైప్స్ ఉన్నాయి మనకు, స్టైల్స్ ఉన్నాయి మనకు కలర్స్ అప్లై చేయడానికి. సో ఇవన్నీ లాస్ట్ క్లాస్‌లో డిస్కస్ చేసాము. సో టుడే వి ఆర్ డిస్కసింగ్ అబౌట్ బూట్‌స్ట్రాప్ టైపోగ్రఫీ ఎలిమెంట్స్ అన్నమాట. సో లైక్‌వైస్ చెప్పాలంటే నార్మల్‌గా మనకు హెచ్‌టీఎంఎల్ ఎలిమెంట్స్ ఉన్నాయి కదా! అండ్ లైక్ హెచ్1 ట్యాగ్స్ అండ్ ఇమేజ్ ట్యాగ్స్ అండ్ ఇంకోటొచ్చేసి డివ్ ట్యాగ్. సో ఏవైతే మనకు బేసిక్ ఈ ట్యాగ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇక్కడ బూట్‌స్ట్రాప్‌లో మనము ఏ విధంగా యూజ్ చేస్తున్నామో వాటికి క్లాసెస్ ఏ విధంగా అప్లై చేస్తాం అనేది ఇక్కడ ఒకసారి చూద్దాం. ఆ టైపోగ్రఫీ అంటే బేసిక్ ఎలిమెంట్స్ అన్నిటికి ఒకసారి. సో నార్మల్‌గా మనము ఫస్ట్ నేను హెడ్ సెక్షన్‌లో టైటిల్ మెన్షన్ చేశాను. అండ్ మెటా క్యాట్‌సెట్‌ది యూజ్ చేశాను. అండ్ వాటితో పాటు నేను ఇక్కడ బూట్‌స్ట్రాప్‌ది ఆన్‌లైన్ లింక్స్ తీసుకున్నాను. లింకు ఇది సీఎస్ఎస్ సంబంధించిన లింక్ అన్నమాట. సీడీఎన్ లింకు. ఇదొచ్చేసి జావా స్క్రిప్ట్‌కి సంబంధించిన సీడీఎన్ లింకు. సో డైరెక్ట్‌గా నేను ఆన్‌లైన్ లింక్ కాపీ చేసేసి ఇక్కడ ప్లేస్ చేశాను. అండ్ ద నెక్స్ట్ థింగ్ నేను బాడీ సెక్షన్‌లో ఇక్కడ డ్యూ క్లాస్ ఈక్వల్స్ టు కంటైనర్ అని చెప్పేసి ఎంటీ అని మెన్షన్ చేశానండి. సో ఎంటీ అంటే మనకి ఇక్కడ మార్జిన్ టాప్ అన్నమాట. సో ఇక్కడ బూట్‌స్ట్రాప్‌లోకి వచ్చేసరికల్లా మార్జిన్ ఎంతో ఇండికేట్ చేస్తాము. ఇక్కడ టీ అంటే టాప్ అని మీనింగ్. సో ఇక్కడ నేను 3 గ్యాప్ ఇచ్చానన్నమాట ఆ కంటైనర్‌కి. సో దీంట్లో వచ్చేసి ఫస్ట్ నేను బేసిక్‌లో మనము హెచ్1 టు హెచ్6 ట్యాగ్స్ వాడతామన్నమాట హెచ్‌టీఎంఎల్‌లో. సో ఆ ట్యాగ్స్ మనకు ఇక్కడ యూజ్ చేస్తాం. సో మనం అబ్జర్వ్ చేస్తే మనం నార్మల్‌గా ఇవి మనకు బేసిక్ ట్యాగ్స్. హెచ్1 ట్యాగ్ యూజ్ చేసామనుకోండి మనకు ఈ సైజ్ వస్తుంది. హెచ్2 యూజ్ చేసామనుకోండి దానికంటే తక్కువ సైజ్ వస్తుందన్నమాట. సో ఇక్కడ చూడండి బూట్‌స్ట్రాప్ యూజెస్ డిఫాల్ట్ ఫాంట్ సైజ్ 1 రెమ్ ఆర్‌ఈఎం అని చెప్పేసి. సో బై డిఫాల్ట్‌గా మనకు మన బూట్‌స్ట్రాప్ కంటెంట్ సైజ్ వచ్చేసి 16 పిక్సెల్ ఉంటుందన్నమాట. బై డిఫాల్ట్. సో అండ్ లైన్ హైట్ వచ్చేసి మనకు 1.5 ఉంటుంది. సో ఇక్కడ ప్రతి ఒక్క కంటెంట్‌కి లైన్‌కి మనకి ఇక్కడ. సో ఎలిమెంట్స్ హావ్ మార్జిన్ టాప్ 0 ఉంటుంది ప్రతి ఒక్క దానికి. అండ్ మార్జిన్ బాటమ్ వచ్చేసి 16 పిక్సెల్ ఉంటుందన్నమాట. సో ఇక్కడ మనం గమనిస్తే ఇక్కడ హెచ్1 టు హెచ్6 మనకు ప్రతి లైన్‌కి ఈచ్ లైన్‌కి మనకు 16 పిక్సెల్ గ్యాప్ ఉంటుందన్నమాట. అండ్ బేసిక్‌గా మనం ఈ ఈ ఈ ట్యాగ్స్ యూజ్ చేస్తాం గదా! హెచ్1 టు హెచ్6 యూజ్ చేస్తే మనకు బేసిక్ థింగ్స్ నార్మల్‌గా మనకు హెచ్1కి మనకు బిగ్ సైజ్‌లో ఉంటుంది. కంపేర్ టు హెచ్2 మనకు హెచ్1 కంటే మనకు కొంచెం తగ్గుతుంది. అలా మనకు హెచ్1 టు హెచ్6 వరకు ఉన్నాయి. సో కమింగ్ టు ద బూట్‌స్ట్రాప్. సో బూట్‌స్ట్రాప్‌లో వచ్చేసే లోపల మనము ఈ హెచ్1 టు హెచ్6 ట్యాగ్స్‌ని ఈ విధంగా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి నేను ఫస్ట్ ఒక మెయిన్ డ్యూ ట్యాగ్ తీసుకున్న దాంట్లో 6 పీ ట్యాగ్స్ తీసుకొని దాంట్లో క్లాస్ ఈక్వల్స్ టు జస్ట్ హెచ్1 అని మెన్షన్ చేశాను. ఇక్కడైతే డైరెక్ట్‌గా మనం హెచ్1 ట్యాగ్స్ తీసుకుంటాము. ఈ విధంగా కూడా అప్లై చేయొచ్చు. బట్ బూట్‌స్ట్రాప్‌లో వచ్చేసరికల్లా ఈ విధంగా కూడా మనం తీసుకోవచ్చనమాట. క్లాస్ ఈక్వల్స్ టు హెచ్1 అని అప్లై చేసామనుకో ఆ కంటెంట్‌కి మనకు హెచ్1 హెడ్డింగ్ సైజ్ మనకు ఫార్మ్ అవుతుంది. సేమ్ యాస్ ఇట్ ఈస్ ఇక్కడ మనకి ఏ విధంగా ఫార్మ్ అయింది ఇక్కడ కూడా మనకు ఫార్మ్ అయింది. హెచ్1 బూట్‌స్ట్రాప్ హెడ్డింగ్ అని చెప్పేసి. సేమ్ యాస్ ఇట్ ఈస్ క్లాస్ ఈక్వల్స్ టు హెచ్2, హెచ్3, హెచ్4, హెచ్5, హెచ్6. సో అలా క్లాసెస్‌లో కూడా డైరెక్ట్‌గా మనము ఈ హెచ్1 ట్యాగ్స్ మెన్షన్ చేసామనుకోండి ఆ కంటెంట్‌కి మనకు ఆ హెడ్డింగ్స్ స్టైల్స్ అనేది మనకు అప్లై అవుతుంది. ఈ విధంగా మనము బూట్‌స్ట్రాప్‌లో యూజ్ చేసుకోవచ్చు. జస్ట్ క్లాస్ ఈక్వల్స్ టు హెచ్1 అని మెన్షన్ చేస్తే ఆ కంటెంట్‌కి హెచ్1 హెడ్డింగ్ స్టైల్ మనకు ఫార్మ్ అవుతుంది. అండ్ వీటితో పాటు ఇంకా మనకు ఏమున్నాయంటే ఇక్కడ బూట్‌స్ట్రాప్‌లో మనకు కొత్తగా డిస్‌ప్లే 1 టు డిస్‌ప్లే 6 వరకు ట్యాగ్స్ ఉన్నాయన్నమాట. ఇవేంటంటే నార్మల్‌గా సో ఇవి బిగ్ సైజ్ హెడ్డింగ్ పర్పస్ ఇవి యూజ్ చేస్తామన్నమాట. సో ఇఫ్ ఇన్ కేస్ మనము ఇప్పుడు హెడ్డింగ్ ట్యాగ్స్ యూజ్ చేస్తే మనకి ఈ సైజ్ వచ్చాయి చూడండి. అదే మనము డిస్‌ప్లే ట్యాగ్స్ యూజ్ చేస్తే మనకు క్లా ఇక్కడ చూడండి మనకు మన కంటెంట్ సైజ్ ఎంతుందో ఫాంట్ సైజ్ ఎంతుందో మనకు. సో దీంట్లో కూడా మనకు ఈ డిస్‌ప్లే ట్యాగ్స్ యూజ్ చేయాలంటే మనకు డిస్‌ప్లే 1 టు డిస్‌ప్లే 6 ఉన్నాయి. ఏ విధంగా అయితే మనకు హెచ్1 టు హెచ్6 ట్యాగ్స్ ఉన్నాయో, అదే విధంగా డిస్‌ప్లే 1 టు డిస్‌ప్లే 6 ఉన్నాయన్నమాట. మన కంటెంట్ డైరెక్ట్‌గా మనం ఇక్కడ క్లాస్‌లో డిస్‌ప్లే 1 అని మెన్షన్ చేసామనుకోండి. సో ఈ కంటెంట్ చూడండి మనకు ఏ సైజ్‌లో ఫార్మ్ అయిందో మనకు. అంటే హెచ్1 ట్యాగ్ కంటే మనకి ఇంకా బిగ్గర్ సైజ్‌లో ఉంది ఈ సైజ్. సో ఇఫ్ ఇన్ కేస్ మన కంటెంట్ సైజ్ ఇంకా మంచి అంటే హెచ్1 ట్యాగ్ కంటే మనకి ఎక్కువ సైజ్ కావాలనుకుంటే మనం ఈ డిస్‌ప్లే ట్యాగ్స్ యూజ్ చేయొచ్చు. సో నెక్స్ట్ దానికి నేను డిస్‌ప్లే 2 అని మెన్షన్ చేశాను. సో ఇది చూడండి మనకు డిస్‌ప్లే 1 కంటే డిస్‌ప్లే 2 కొంచెం సైజ్ తగ్గుతుంది. సేమ్ యాస్ ఇట్ ఈస్ డిస్‌ప్లే 2 కంటే డిస్‌ప్లే 3 ఇంకా కొంచెం సైజ్ తగ్గుతుంది. సో అలా మనకు డిస్‌ప్లే 6 వరకు మనకు ఈ క్లాసెస్ ఉన్నాయి.
సో ఇవి యూజ్ చేస్తే మనకు H1 to H6 అంటే మనకు బిగ్ సైజ్ లో ఫాంట్ సైజ్ ఉంటుంది అనమాట. దాని పర్పస్ ఈ డిస్ప్లే 1 to డిస్ప్లే 6 వరకు మనము ట్యాగ్స్ యూజ్ చేస్తాం, క్లాసెస్ యూజ్ చేస్తాం. అండ్ ఇంకోటి వచ్చేసి దీంట్లో బూస్టాప్ లో స్మాల్ ట్యాగ్. ఈ స్మాల్ ట్యాగ్ ఎందుకు యూజ్ చేస్తామంటే, సో ఇందాక చెప్పా కదా మనకు బూస్టాప్ లో బై డిఫాల్ట్ మనకు కంటెంట్ సైజ్ వచ్చేసి ఇక్కడ మనకు ఎంత చెప్పాను నేను 16 పిక్సెల్ అని చెప్పాను. సో ఇక్కడ మనకు అబ్జర్వ్ చేస్తే 16 పిక్సెల్ బై డిఫాల్ట్ అని ఉందన్నమాట మన కంటెంట్ సైజ్. అంతకంటే నీకు తక్కువ సైజ్ కావాలనుకున్నాం అనుకో, అప్పుడు మనం ఈ స్మాల్ ట్యాగ్ అనేది యూజ్ చేస్తాం. సో ఈ స్మాల్ ట్యాగ్ యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మన బై డిఫాల్ట్ 16 పిక్సెల్ కంటే తక్కువ సైజ్ ఫామ్ అవుతుంది. దాని పర్పస్ ఈ స్మాల్ ట్యాగ్ యూజ్ చేస్తారు. సో జనరల్ నేను ఎక్కడ యూజ్ చేశానంటే ఈ H1 ట్యాగ్ లో H1 హెడ్డింగ్ అని పెట్టేసి సెకండరీ టెక్స్ట్ అనే కంటెంట్ నేను స్మాల్ ట్యాగ్ ఓపెన్ చేసి క్లోజ్ చేశాను చూడండి. సో ఇది ఏంటంటే నార్మల్ గా ఇప్పుడు ఇదే హెడ్డింగ్ లోనే ఇది మన హెడ్డింగ్స్ అనమాట, H1 హెడ్డింగ్ అనేది. సో ఈ సెకండరీ టెక్స్ట్ కంటెంట్ నేను ఏం చేశాను చూడండి, స్మాల్ ట్యాగ్ అప్లై చేశాను. జస్ట్ నేను ఇప్పుడు హైలైట్ చేస్తున్నాను చూడండి. ఈ H1 ట్యాగ్ లెంత్ ఒక అంటే హైట్ ఒక విధంగా ఉంది, అండ్ ఈ సెకండరీ టెక్స్ట్ ఇచ్చా కదా దాని యొక్క హైట్ ఇంకొక అంటే కొంచెం తగ్గించి చూడండి దాంతో కంపేర్ చేస్తే. ఎందుకు అంటే మనం ఇక్కడ స్మాల్ ట్యాగ్ యూజ్ చేసాం అనమాట. సో మన కంటెంట్ బై డిఫాల్ట్ సైజ్ కంటే తక్కువ సైజ్ లో కావాలనుకుంటే కొంచెం దానికి మనం ఈ స్మాల్ ట్యాగ్ అనేది యూజ్ చేస్తాం. అండ్ ఇక్కడ నేను ప్రతి ఒక్క H1 to H6 ట్యాగ్స్ లో మనము ప్రతి ఒక్క దానికి నేను ఇక్కడ స్మాల్ ట్యాగ్ ఓపెన్ చేసి చూడండి, ఈ కంటెంట్ కి సెకండరీ టెక్స్ట్ కి స్మాల్ ట్యాగ్ ఓపెన్ చేసి క్లోజ్ చేశాను ప్రతి ఒక్క దానికి. సో మన కంటెంట్ ఇక్కడ గమనిస్తే మనము ఈ సెకండరీ టెక్స్ట్ ఏదైతే ఉందో దీంతో కంపేర్ చేసుకుంటే ఇది ఇంకా చిన్నగా ఉంటుంది చూడండి. సో తర్వాత H3 హెడ్డింగ్ లో కూడా ఇక్కడ దీంతో కంపేర్ చేసుకుంటే ఈ సెకండరీ టెక్స్ట్ అనేది తక్కువ హైట్ ఉంటుంది చూడండి, తక్కువ స్మాల్ సైజ్ ఉంటుంది. సేమ్ యాజ్ H4, H5, H6 అంటే దీంట్లో కూడా మన కంటెంట్ మనం గమనిస్తే దీనికంటే దీని యొక్క సెకండరీ టెక్స్ట్ యొక్క సైజ్ కొంచెం చిన్నగా ఉంటుంది చూడండి. సో ఇఫ్ ఇన్ కేస్ మనకు బై డిఫాల్ట్ సైజ్ కంటే ఇంకా తక్కువ సైజ్ కావాలనుకుంటే ఈ స్మాల్ ట్యాగ్ అనేది యూజ్ చేస్తాము. ఇది మనకు బూస్టాప్ ట్యాగ్ ఇది. ఇంకోటి వచ్చేసి మార్క్ ట్యాగ్. సో ఈ మార్క్ ట్యాగ్ నార్మల్ మనకు HTML లో కూడా ఉంది. ఏదైనా సరే ఒక కంటెంట్ మనం హైలైట్ చేయాలనుకుంటున్నాం, సో దానికి ఏమవుతుందంటే సమ్ బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది ఫామ్ అవుతుంది. దాని పర్పస్ ఈ మార్క్ ట్యాగ్ అనేది యూజ్ చేస్తాం. ఏదైనా సరే ఒక కంటెంట్ ని హైలైట్ చేయడం పర్పస్ దీన్ని యూజ్ చేస్తాం. నార్మల్ గా నేను ఒక పారాగ్రాఫ్ ట్యాగ్ లో నేను ఏం చేశానంటే జస్ట్ మార్క్ ట్యాగ్ ఓపెన్ చేసి హైలైట్ అనే వర్డ్ నేను మార్క్ ట్యాగ్ క్లోజ్ చేసేది చూడండి. సో మనం గమనిస్తే నార్మల్ గా ఇక్కడ సమ్ బ్యాక్గ్రౌండ్ ఎల్లో కలర్ ఫామ్ అయింది చూడండి ఈ హైలైట్ అనే వర్డ్. సో ఇలా ఏదైనా సరే మనకు కంటెంట్ ని అంటే సమ్ హైలైట్ చేయాలనుకున్నప్పుడు ఈ విధంగా మనం మార్క్ ట్యాగ్ అనేది అప్లై చేస్తాం. ఇది మార్క్ ట్యాగ్ సంబంధించింది. అండ్ ఇంకోటి వచ్చేసి అబ్రివేషన్ ట్యాగ్. సో మన కంటెంట్స్ లో ఏదైనా సరే ఒక అబ్రివేషన్ ఉంది, దాన్ని డిఫైన్ చేయాలనుకున్నప్పుడు ఈ అబ్రివేషన్ ట్యాగ్ యూజ్ చేస్తాము. సో అది ఎలా యూజ్ చేస్తామంటే నార్మల్ గా సో ఇప్పుడు చూడండి సమ్ పారాగ్రాఫ్ ట్యాగ్ తీసుకున్నాము, దాంట్లో నేను కంటెంట్ ఉంది, నాకు ఇక్కడ WH1 ఉంది చూడండి. సో ఇది నా అబ్రివేషన్ అనమాట. సో నేను జస్ట్ దాన్ని ఓవర్ చేసినప్పుడు దాని యొక్క మీనింగ్ తెలుసుకోవడం నేను ఏం చేశానంటే అబ్రివేషన్ ట్యాగ్ ఓపెన్ చేశాను. అబ్రివేషన్ ట్యాగ్ ఓపెన్ చేసేసి టైటిల్ లో నేను ఆ WHO అబ్రివేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇక్కడ మెన్షన్ చేశాను చూడండి. సో వరల్డ్ టైటిల్ అని పెట్టేసి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మెన్షన్ చేసేసి అబ్రివేషన్ ట్యాగ్ క్లోజ్ చేశాను. సో వాస్ ఫౌండెడ్ ఇన్ 1948 అని మెన్షన్ చేశాను. సో ఒకసారి మనం దాన్ని అబ్జర్వ్ చేస్తే ఆ అబ్రివేషన్ ట్యాగ్ కి మనకు సో ఇక్కడ చూడండి డాటెడ్ లైన్స్ ఫామ్ అయ్యాయి. సో ఎప్పుడైతే దాన్ని నేను హోవర్ చేస్తున్నానో ఆ కర్సర్ కి క్వశ్చన్ మార్క్ తో పాటు కింద మనకు టైటిల్ ఫామ్ అయింది చూడండి. టైటిల్ లో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చూపిస్తుంది. సో ఈ విధంగా మనం ఏదైనా సరే ఒక అబ్రివేషన్ డిఫైన్ చేయడానికి ఈ అబ్రివేషన్ ట్యాగ్ అనేది యూజ్ చేస్తాం అనమాట. ABBR అనే ట్యాగ్ యూజ్ చేస్తాం. అండ్ దాంట్లో టైటిల్ అనే అట్రిబ్యూట్ తీసుకొని ఆ అబ్రివేషన్ సంబంధించిన డెఫినేషన్ మనం ప్లేస్ చేస్తే సో దాన్ని ఎగ్జిక్యూషన్ చేసినప్పుడు మనకి ఈ విధంగా ఫామ్ అవుతుంది అనమాట. సో ఇది అబ్రివేషన్ గురించి. అండ్ బ్లాక్ కోడ్స్. సో ఈ బ్లాక్ కోడ్స్ మీకు ఆల్రెడీ HTML లో నేను చెప్పాను అనమాట. సో ఈ బ్లాక్ కోడ్ ఎందుకు యూజ్ చేస్తామంటే ఏదైనా సరే ఒక కొటేషన్ అంటే వేరే వెబ్సైట్ లో ఉన్న కొటేషన్ మీకు నచ్చింది అనమాట. ఆ కొటేషన్ మీరు మీ ప్రాజెక్ట్ మీరు ఇన్వాల్వ్ ఇంప్లిమెంట్ చేయాలనుకుంటే సో దాన్ని తీసుకుని వచ్చి మనం బ్లాక్ బోర్డ్ అనే కొటేషన్ లో మనం ప్లేస్ చేస్తాం. సో ఇక్కడ నేను ఫర్ 50 years WWF హాస్ బీన్ ప్రొటెక్టింగ్ ద ఫ్యూచర్ ఆఫ్ నేచర్ అని చెప్పేసి ఒక కొటేషన్ తీసుకున్నాను. దాన్ని నేను బ్లాక్ బోర్డ్ లో మెన్షన్ చేసి చూడండి. దానికి క్లాస్ ఈక్వల్స్ టు బ్లాక్ బోర్డ్ అని మెన్షన్ చేశాను. అండ్ దాంట్లోనే ఇంకొక ఫూటర్ తీసుకుని చూడండి. ఇక్కడ ఫూటర్ లో మళ్ళీ ఏం చేశానంటే క్లాస్ ఈక్వల్స్ టు బ్లాక్ బోర్డ్ WWF వెబ్సైట్ అని మెన్షన్ చేశాను. అంటే ఇది నేను ఎక్కడి నుంచి తీసుకున్నాను అని చెప్పేసి జస్ట్ ఒక టైటిల్ ఇచ్చాను అనమాట. సో
దీన్ని ఒకసారి మనం ఈ బ్లాక్ వైట్ ని మనం గమనిస్తే మనకు ఎగ్జిక్యూషన్ ఈ విధంగా ఫామ్ అయింది. ఫర్ 50 years డబ్ల్యూడబ్ల్యూఎఫ్ హాస్ బీన్ ప్రొడక్టింగ్ అనేది ఏదైతే ఉందో మనకు ఆ కొటేషన్ అనేది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వచ్చింది. అండ్ ఏదైతే మనము ఫూటర్ లో ఇచ్చామో బ్లాక్ వైట్ ఫూటర్ అని చెప్పేసి క్లాస్ తీసుకొని మెన్షన్ చేసాము, అది ఇక్కడ చూడండి మనం అబ్జర్వ్ చేస్తే సమ్ డిఫరెంట్ స్టైల్లో మనకి ఇక్కడ ఫామ్ అయింది. గ్రే కలర్ టెక్స్ట్ తో మనకి ఇక్కడ హైలైట్ అయింది చూడండి ఆ వర్డ్, చిన్న టైటిల్ అనమాట, కొటేషన్ కింద టైటిల్. సో ఈ విధంగా కావాలనుకుంటే ఆ బ్లాక్ కోడ్ అనేది మనం యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి వచ్చేసి కోడ్ స్నిపెట్స్. సో ఇన్ కేస్ మనం ఏదైనా సరే మన కంటెంట్ లో ఏదైనా ఒక స్పాన్ ట్యాగ్స్ సెక్షన్ లేకుంటే డ్యూ లేకుంటే ఇమేజ్ సంబంధించిన ట్యాగ్ ఏదైనా సరే ఒక మెన్షన్ చేసినప్పుడు, సో దాన్ని మనము హైలైట్ చేయడానికి మనం ఏం చేస్తామంటే ఆ కంటెంట్ లో ఉన్న మన ట్యాగింగ్ ఎలిమెంట్స్ ని జస్ట్ కోడ్ అనే ట్యాగ్ యూజ్ చేస్తాం అనమాట. ఇక్కడ నేను కోడ్ ట్యాగ్ ఓపెన్ చేసి స్పాన్ అనే కంటెంట్ పెట్టేశాను, మళ్ళీ కోడ్ ట్యాగ్ క్లోజ్ చేశాను. ఇంకోటి మనకు సెక్షన్ అనేది ఇది కూడా మనకు ట్యాగే కదా, సో కోడ్ ట్యాగ్ ఓపెన్ చేసి క్లోజ్ చేశాను చూడండి. అండ్ ఇంకోటి వచ్చేసి డ్యూ ట్యాగ్ ఉంది చూడండి. సో ఈ డ్యూ కంటెంట్ ఇప్పుడు నేను కోడ్ అండ్ ట్యాగ్ ఓపెన్ చేసి క్లోజ్ చేశాను అనమాట. సో ఇవి మనకు మన ఎగ్జిక్యూషన్ ఏ విధంగా ఫామ్ అవుతాయంటే ఇక్కడ చూడండి మనకు స్పాన్, సెక్షన్ అండ్ డ్యూ. సో ఏవైతే మనం ఆ కోడ్ స్నిప్పెట్ అంటే ఆ కోడ్ ట్యాగ్ మెన్షన్ చేసి ఉంటామో అవి మనకి ఇక్కడ పింక్ కలర్ లో ఫామ్ అయ్యి చూడండి. సో ఈ విధంగా కావాలనుకుంటే మనము ఈ కోడ్ ట్యాగ్స్ మనం యూజ్ చేస్తాం. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి అందర్ వన్ వచ్చేసి కీబోర్డ్ ట్యాగ్. సో ఇఫ్ ఇన్ కేస్ మన కంటెంట్స్ లో ఎక్కడైనా సరే కీబోర్డ్ సంబంధించిన సింబల్స్ అండ్ ఫార్ములాస్ ఏమైనా సరే మనం హైలైట్ చేయాలనుకుంటే, సో వాటికి మనము ఈ కేబిడి ట్యాగ్ అని యూజ్ చేస్తాం అనమాట. సో ఈ కేబిడి ట్యాగ్ ఓపెన్ చేసి మనకు కావాల్సిన సింబల్స్ అండ్ ఫార్ములాస్ మనం మెన్షన్ చేసేసి ఆ కేబిడి ట్యాగ్ ఇక్కడ క్లోజ్ చేసాను చూడండి. సో మనకు ఇక్కడ మనకు హైలైట్ చేస్తుంది చూడండి. సో ఏదైతే నేను కంట్రోల్ ప్లస్ P అని మెన్షన్ చేశాను ఇక్కడ, ఈ విధంగా మన కంటెంట్ లో హైలైట్ చేస్తుంది చూడండి. సో దీని పర్పస్ ఈ కీబోర్డ్ ట్యాగ్స్ అని యూజ్ చేస్తాం అనమాట. అండ్ ఇంకోటి వచ్చేసి యూఎల్ ట్యాగ్స్ లిస్ట్. సో నార్మల్ గా మనము HTML క్లాస్ లో చెప్పుకున్నాం కదా, ఆర్డర్ లిస్ట్, అన్ఆర్డర్ లిస్ట్ అని చెప్పేసి. సో అన్ఆర్డర్ లిస్ట్ యూజ్ చేస్తే మనకి ఏమవుతుంది, మన లిస్ట్ కి మనకు డాటెడ్ ఫార్మ్స్ అయితే అనమాట. సో ఇక్కడ నేను నార్మల్ గా నేను ఏం చేశానంటే యూఎల్ ట్యాగ్ ఓపెన్ చేసేసి లిస్ట్ లో మళ్ళీ లిస్ట్ లో నేను కాఫీ, టీ, మిల్క్ అండ్ ఈ టీలో నేను మళ్ళీ సబ్ లిస్ట్ ఓపెన్ చేశాను అనమాట, బ్లాక్ టీ, గ్రీన్ టీ అని చెప్పేసి. సబ్ మెనూ ఓపెన్ చేసి ఇలా మళ్ళీ ఇంకొక యూఎల్ తీసుకుని యూఎల్ క్లోజ్ చేసి దాంట్లో ఎలా ప్లేస్ చేశాను. సో బై డిఫాల్ట్ గా మనకి ఇప్పుడు ఏం రావాలి అంటే ఈ కాఫీకి, టీకి అండ్ మిల్క్ మనకు డాటెడ్ ఫార్మ్స్ కావాలన్నమాట మన ఎగ్జిక్యూషన్ లో. బట్ ఇలా మనం గమనిస్తే ఇక్కడ మనకు ఇక్కడ చూడండి కాఫీకి, టీకి, మనకు మిల్క్ ఏవైతే ఈ లిస్ట్ ఉందో మనకు ఈ డాటెడ్స్ మనకు ఫామ్ కాలేదు చూడండి ఇక్కడ పక్కన. నార్మల్గా దీనికి బ్లాక్ టీకి, గ్రీన్ టీకి ఫామ్ అయ్యాయి ఇక్కడ లిస్ట్ కి. సో ఎందుకు అంటే మనం ఇక్కడ ఆ యూఎల్పి క్లాస్ ఏం చేశానంటే లిస్ట్ అన్స్టైల్ అని పెట్టాను అనమాట. సో ఇది పెట్టడం వల్ల ఏమవుతుందంటే మనకు అంటే ఏవైతే మనకు ఈ డాటెడ్స్ ఉన్నాయో అండ్ ఇన్ కేస్ మనకు 1 2 3 ఫార్మాట్స్ ఉన్నా సరే లేకపోతే ABCD ఫార్మాట్స్ ఉన్నా సరే అవన్నీ మనకు రిమూవ్ అయిపోతాయి అనమాట. సో మనం గమనిస్తే ఇక్కడ మనకు ఆ డాటెడ్స్ మనకు రిమూవ్ అయ్యి చూడండి. ఎందుకంటే మనం ఇక్కడ లిస్ట్ అన్స్టైల్ అనే ప్రాపర్టీ యూజ్ చేసాము, అట్రిబ్యూట్ యూజ్ చేసాము ఇక్కడ బూట్స్ట్రాప్. సో దానివల్ల మనకు ఆ డాటెడ్స్ మనకు కనిపించట్లేదు చూడండి. అండ్ అనదర్ థింగ్, సో నార్మల్ గా నేను ఇక్కడ సేమ్ ఇంకొక యూఎల్ ట్యాగ్ తీసుకుని దాంట్లో లిస్ట్ ప్లేస్ చేశాను, దాంట్లో నేను కాఫీ, టీ, మిల్క్ అని మెన్షన్ చేశాను. బై డిఫాల్ట్ గా మనకు ఇక్కడ కంటెంట్ అనేది మనకు ఆ లిస్ట్ అనేది మనకు 1 by 1 ఫామ్ కావాలి. బట్ ఎప్పుడైతే నేను ఆ మెయిన్ యూఎల్ ట్యాగ్ నేను లిస్ట్ ఇన్లైన్ అని చెప్పేసి అండ్ క్లాస్ నేను ఇక్కడ ఏం చేశానంటే లిస్ట్ ఇన్లైన్ ఐటమ్ అని మెన్షన్ చేశాను చూడండి. సో ఎప్పుడైతే నేను లిస్ట్ ఇన్లైన్ అని మెన్షన్ చేశానో ఈ బూస్ట్రాప్ క్లాస్, సో మన కంటెంట్ మనకు 1 by 1 ఫామ్ కాకుండా ఇక్కడ మనకు ఇన్లైన్ లో ఫామ్ అయ్యే చూడండి ప్రతిదీ కాఫీ, టీ, మిల్క్ అనేది. బై డిఫాల్ట్ కంటే మనకి ఇక్కడ 1 by 1 ఫామ్ కావాలి. బట్ ఎప్పుడైతే మనం లిస్ట్ ఇన్లైన్ అనే క్లాస్ యూజ్ చేస్తామో మనకు ఒకే లైన్ లో ఫామ్ అయ్యే చూడండి 1 by 1 ఫామ్ కాకుండా. సో ఈ విధంగా కావాలనుకుంటే మనకు లిస్ట్ ఇన్లైన్ అనే క్లాస్ వాడు యూజ్ చేసుకుంటాం అనమాట. అండ్ అనదర్ థింగ్, ఇఫ్ ఇన్ కేస్ మన టెస్ట్ అనేది మనకు లెఫ్ట్ సైడ్ ఫామ్ కావాలి అండ్ దానికి మనం ఏం యూజ్ చేస్తామంటే క్లాస్ వచ్చేసి టెక్స్ట్ స్టార్ట్ అని యూజ్ చేస్తాం అనమాట. సో బూస్ట్రాప్ లో మనకు ఆ లెఫ్ట్ సైడ్ మన కంటెంట్ ఏమైనా ఫామ్ కావాలనుకుంటే స్టార్ట్ అనే వర్డ్ యూజ్ చేస్తాం. అండ్ ఇఫ్ ఇన్ కేస్ మనకు రైట్ సైడ్ ఫామ్ కావాలనుకుంటే ఎండ్ అనే వర్డ్ యూజ్ చేస్తాము. సో ఇక్కడ నేను మన కంటెంట్ నాకు లెఫ్ట్ సైడ్ ఫామ్ కావాలి కాబట్టి నేను టెక్స్ట్ స్టార్ట్ అని ఇచ్చాను. సో మనం ఒకసారి మనం గమనిస్తే మనకి ఈ విధంగా ఫామ్ అయింది, లెఫ్ట్ సైడ్ ఫామ్ అయింది. అదే విధంగా మన కంటెంట్ రైట్ సైడ్ ఫామ్ కావాలనుకుంటే టెక్స్ట్ ఎండ్ అని ఇచ్చాను చూడండి. సో మన కంటెంట్ మనం గమనిస్తే రైట్ సైడ్ ఫామ్ అయింది.
ఇఫ్ ఇన్ కేస్ మన కంటెంట్ వచ్చేసి టెక్స్ట్ సెంటర్ లో ఫామ్ కావాలనుకోండి, దానికి టెక్స్ట్ సెంటర్ అనేది యూజ్ చేస్తాం అనమాట. సో నెక్స్ట్ టైం మనకి కంటెంట్ అనేది మనకు సెంటర్ లో ఫామ్ అయింది చూడండి మనకు. సో ఈ విధంగా కావాలనుకుంటే ఈ టెక్స్ట్ స్టార్ట్, ఎండ్, సెంటర్ అనే క్లాసెస్ యూజ్ చేస్తాము. ఇంకొకటి వచ్చేసి మనకు టెక్స్ట్ నో ర్యాప్ అనమాట. సో ఇక్కడ నేను నార్మల్ కంటెంట్ తీసుకున్నాను. దీని మీనింగ్ ఏంటంటే నార్మల్ గా ఈ టెక్స్ట్ నో ర్యాప్ అనేది మనకు, సో బై డిఫాల్ట్ గా నువ్వు కూడా ఒక 2-3 లైన్స్ కంటెంట్ ఇచ్చినా కానీ మనకి అది ఏమవుతుందంటే ఒకే లైన్ లో ఫామ్ చేస్తుంది అనమాట. సో అది ర్యాపింగ్ కానిది, అంటే నెక్స్ట్ లైన్ పోనీది అనమాట. సో కంటెంట్ నువ్వు ఎంత ఇచ్చినా సరే రిగార్డ్లెస్ ఆఫ్ ద లెంత్ తో సంబంధం లేకుండా ఒకే లైన్ లో ఫామ్ చేస్తుంది. సో దాని పర్పస్ మనకు ఈ టెక్స్ట్ నో ర్యాప్ అనే ప్రాపర్టీ యూజ్ చేస్తాం. సో అది మనకు టెక్స్ట్ నో ర్యాప్ సంబంధించింది. అండ్ ఇంకొకటి వచ్చేసి టెక్స్ట్ బ్రేక్, వర్డ్ బ్రేక్. సో ఈ టెక్స్ట్ బ్రేక్ ఎందుకు యూజ్ చేస్తామంటే మనకి ఏదైనా సరే ఒక కంటెంట్ లాంగ్ వర్డ్ ఉందనుకోండి. సో నార్మల్ గా నేను కూడా ఒక పారాగ్రాఫ్ సెంటెన్స్ తీసుకున్నాను, దాంట్లో సమ్ కంటెంట్స్ ప్లేస్ చేశాను చూడండి. సో ఇది మనకి ఏమవుతుందంటే ఈ టెక్స్ట్ బ్రేక్ అనే ప్రాపర్టీ యూజ్ చేస్తున్నాను దీనికి. సో ఇది ఏంటంటే ఇక్కడ చూడండి మనకు నార్మల్ గా ఇక్కడ కంటెంట్ ఇక్కడ ఫామ్ అయిపోయి, సో ఎక్కడ వరకు అయితే మనకు ఈ కంటెంట్ ఎండింగ్ అవుతుందో అక్కడ వరకు మనకి ఇక్కడ ఫామ్ అయింది చూడండి. లాస్ట్ మనం యూ గమనిస్తే నెక్స్ట్ మన కంటెంట్ అనేది ఫామ్ అయింది. బట్ ఇఫ్ ఇన్ కేస్ నువ్వు ఆ టెక్స్ట్ బ్రేక్ ప్రాపర్టీ యూజ్ చేయలేదు సమ్ కంటెంట్ కి, సో నెక్స్ట్ పారాగ్రాఫ్ కి, సో ఇదేమైందంటే మనకు గమనిస్తే మనకు ఇక్కడ చూడండి నెక్స్ట్ ఇక్కడికి ఈ ఎండ్కి వచ్చేసింది కంటెంట్. సో ఈ విధంగా మనకు నెక్స్ట్ లైన్ లో కంటెంట్ మనకు ఫామ్ కావడానికి టెక్స్ట్ బ్రేక్ అనే ప్రాపర్టీ యూజ్ చేస్తాము. అండ్ ఇంకొకటి వచ్చేసి నార్మల్ గా నేను యాంకర్ ట్యాగ్ తీసుకున్నాను. ఆ యాంకర్ ట్యాగ్ లో క్లాస్ టెక్స్ట్ డెకరేషన్ నన్ అని తీసుకున్నాను చూడండి. సో నార్మల్ గా నేను ఇక్కడ యాంకర్ ట్యాగ్ లింక్ తీసుకున్నాను అనమాట. సో లింక్ బై డిఫాల్ట్ గా మనకి ఏమవుతుందంటే మనం ఇచ్చిన కంటెంట్ కి బై డిఫాల్ట్ గా అండర్లైన్ అనేది ఫామ్ అవుతుంది. సో మీరు ఎటువంటి లింక్ మీరు గమనించినా దానికి అండర్లైన్స్ ఉంటాయి అనమాట. బట్ మనకు ఆ అండర్లైన్ వద్దనుకున్నాం అనుకోండి, సో దానికి క్లాస్ యూజ్ చేయొచ్చు. టెక్స్ట్ డెకరేషన్ నన్ను అని ఇచ్చామనుకోండి, మనకు ఆ అండర్లైన్ అనేది మనకు రిమూవ్ అయిపోతుంది అనమాట. సో దాని పర్పస్ ఈ టెక్స్ట్ డెకరేషన్ నన్ను అనే ప్రాపర్టీ యూజ్ చేస్తాము. అండ్ ఇంకొకటి వచ్చేసి లీడ్ ప్రాపర్టీ యూజ్ చేశాను. సో ఇది ఏం చేస్తుందంటే ఇఫ్ ఇన్ కేస్ మనకి ఏదైనా సరే ఒక సెంటెన్స్ నో లేకుంటే ఒక పారాగ్రాఫ్ ను మనం హైలైట్ చేయాలనుకుంటున్నాం. అలాంటప్పుడు మనము క్లాస్ ఈక్వల్స్ టు లీడ్ అని మెన్షన్ చేసాం అనుకోండి. సో ఇది ఏం చేస్తుందంటే మన కంటెంట్ ఏదైతే మన కంటెంట్ ఉంటుందో ఇక్కడ చూడండి దిస్ పారాగ్రాఫ్ స్టాండర్డ్స్ అని ఉంది. సో మన కంటెంట్ ఏమవుతుందంటే హైలైట్ అయిపోతుంది అనమాట, హైలైట్ అవుతుంది అనమాట. సో మీరు నార్మల్ గా గమనిస్తే అబౌవ్ సెంటెన్స్ అండ్ బిలో సెంటెన్స్ మీరు గమనించాలనుకోండి, మిడిల్ ఆఫ్ ద సెంటెన్స్ మనకు కొంచెం డిఫరెంట్ స్టైల్లో మనకు హైలైట్ అయి కనిపిస్తుంది చూడండి, దిస్ పారాగ్రాఫ్ స్టాండర్డ్స్ అని చెప్పేసి. సో డిఫరెంట్ స్టైల్లో అంటే వేరే స్టైల్లో మనకు ఫామ్ అయింది అక్కడ. సో ఈ విధంగా మనకు కావాలనుకుంటే క్లాస్ ఈక్వల్స్ టు లీడ్ అనే బూస్ట్రాప్ క్లాస్ మనం యూజ్ చేసుకోవచ్చు. సో ఇది మనకు బై డిఫాల్ట్ గా అంటే టైపోగ్రఫీ ఎలిమెంట్స్ బూస్ట్రాప్ లో వచ్చే క్లాసెస్ అన్నమాట. సో ఇంకోటి వచ్చేసి టేబుల్స్. సో మనం HTML లో టేబుల్స్ గురించి డిస్కస్ చేసాం కదా. సో వాటికి మనం అక్కడ టేబుల్స్ కి బార్డర్ ఇవ్వాలనుకుంటే మనం జస్ట్ బార్డర్ అండ్ సమ్ టెక్స్ట్ అలైన్ సెంటర్ అండ్ డిఫరెంట్ ప్రాపర్టీస్ యూజ్ చేశాం. కమింగ్ టు ద బూస్ట్రాప్ క్వశ్చన్స్ లోపల మనము ఈ క్లాసెస్ ఏ విధంగా యూజ్ చేస్తామంటే మనకు మన టేబుల్స్ కి బార్డర్ ఇవ్వాలనుకుంటే ఇక్కడ నేను జస్ట్ నార్మల్ గా ఇక్కడ టేబుల్ తీసుకున్నా చూడండి. టేబుల్ తీసుకొని ఇక్కడ టీ హెడ్ తీసుకొని టీ హెడ్ క్లోజ్ చేశాను. అండ్ టీ బాడీ ఓపెన్ చేసేసి టీ బాడీ క్లోజ్ చేశాను ఇక్కడ. అండ్ ఈ టేబుల్ ట్యాగ్ ఇక్కడ క్లోజ్ చేశాను చూడండి. సో దీనికి నేను బై డిఫాల్ట్ గా ఏం మెన్షన్ చేశానంటే క్లాస్ ఈక్వల్స్ టు జస్ట్ టేబుల్ అని మెన్షన్ చేశాను. సో ఈ టేబుల్ క్లాస్ ఏం చేస్తుందంటే ఇక్కడ మనం మెన్షన్ చేసాం పారాగ్రాఫ్ లో, టేబుల్ క్లాస్ యాడ్ బేసిక్ స్టైలింగ్ లైట్ ప్యాడింగ్ అండ్ హారిజాంటల్ డివైడర్స్ టు ఏ టేబుల్ అనమాట. సో బై డిఫాల్ట్ గా వీళ్ళు ఈ టేబుల్ కి ఏం రాసింటాడంటే జస్ట్ హారిజాంటల్ లైన్స్ రావడానికి సమ్ ప్యాడింగ్ ఇచ్చింటారు అనమాట. సో వన్స్ మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఈ టేబుల్స్ లో ఇక్కడ చూడండి ప్రతి కంటెంట్ కి మనకి ఇక్కడ లైట్ ప్యాడింగ్ వచ్చేసింది అండ్ హారిజాంటల్ డివైడర్స్ వచ్చేసేసారు చూడండి. సో ఈ విధంగా కావాలనుకుంటే జస్ట్ మనము ఆ టేబుల్ కి జస్ట్ క్లాస్ ఈక్వల్స్ టు టేబుల్ అని మెన్షన్ చేస్తే మనకు ఈ విధంగా ఫామ్ అవుతుంది అనమాట మన టేబుల్. అండ్ నెక్స్ట్ దాంట్లో నేను ఏం చేశానంటే నెక్స్ట్ టేబుల్ కి జస్ట్ టేబుల్ అని మెన్షన్ చేసేసి ఇంకొక
క్లాస్ తీసుకున్నాను చూడండి, టేబుల్ స్ట్రిప్డ్ అని పెట్టాను. సో ఇది ఏం చేస్తుందంటే టేబుల్ స్ట్రిప్డ్ క్లాస్ యాడ్స్ జీబ్రా స్ట్రైప్స్ టు ఏ టేబుల్ అని ఉంటుంది. అంటే మనకు జీబ్రా లైన్స్ ఉంటాయి కదా, ఆ విధంగా మన కంటెంట్స్ ఫామ్ చేస్తుంది అనమాట. సో మనం గమనిస్తే ఫస్ట్ రో ఏదైతే ఉంటుందో దానికి బ్యాక్గ్రౌండ్ కలర్ ఫామ్ అయింది చూడండి, అండ్ నెక్స్ట్ రోకి నార్మల్ గా ఉంది, అండ్ మరి థర్డ్ రోకి మనకు ఈ బ్యాక్గ్రౌండ్ కలర్ ఫామ్ అయింది చూడండి. సో ఈ విధంగా కావాలనుకుంటే మనము టేబుల్ స్ట్రిప్డ్ అనే ప్రాపర్టీ యూజ్ చేస్తాము. అండ్ థర్డ్ థింగ్, సో ఇంకొక టేబుల్ తీసుకున్నాము, దానికి నేను ఏం చేశానంటే టేబుల్ బార్డర్ అని ఇచ్చాను అనమాట. సో ఇది ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే మన టేబుల్ కి నార్మల్ గానే సో కంప్లీట్ గా బార్డర్ ఫామ్ అయింది చూడండి, ఈచ్ సెల్ కి మనకు బార్డర్ ఫామ్ అయింది ఇక్కడ. సో ఈ విధంగా కావాలనుకుంటే మనము టేబుల్ బార్డర్ అనే క్లాస్ యూజ్ చేస్తాం అనమాట బూట్‌స్ట్రాప్ లో. అండ్ ఇంకొకటి వచ్చేసి నెక్స్ట్ టేబుల్ కి నేను టేబుల్ హోవర్ అనేది యూజ్ చేశాను చూడండి క్లాస్. సో ఇది యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ నేను హోవర్ చేస్తున్నా చూడండి. సో నువ్వు ఎక్కడైతే హోవర్ చేస్తావో అక్కడ మనకు బ్యాక్గ్రౌండ్ డిఫరెంట్ గా ఉంది చూడండి. సో హోవర్ చేసినప్పుడు సో ఈ విధంగా కావాలంటే ఆ రోల్ మనం హైలైట్ చేయాలనుకున్నప్పుడు ఈ టేబుల్ హోవర్ అనే ప్రాపర్టీ యూజ్ చేస్తాం అనమాట, క్లాస్ యూజ్ చేస్తాం. అండ్ ఇంకోటి వచ్చేసి ఇంకొక టేబుల్ నేను ఏం చేశానంటే జస్ట్ టేబుల్ ఇచ్చాను ఫస్ట్, దాని తర్వాత నేను టేబుల్ బార్డర్ లెస్ అని ఇచ్చాను చూడండి. సో ఇది ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే మన కంటెంట్ కి బార్డర్ అనేది కంప్లీట్ గా రిమూవ్ అయింది చూడండి, ఇక్కడ నార్మల్ గా కనిపిస్తుంది మన కంటెంట్. సో ఈ విధంగా కావాలనుకుంటే మనము టేబుల్ బార్డర్ లెస్ అనే ప్రాపర్టీ క్లాస్ యూజ్ చేస్తాం. సో ఏదైనా సరే మన కంటెంట్ కి మన టేబుల్ లో రోస్ కి ఏదైనా సరే ఒక హైలైట్ చేయడానికి మనం ఏదైనా సరే ఒక బ్యాక్గ్రౌండ్ కలర్ ఫామ్ చేయాలనుకోండి. సో అక్కడ మనం ఇక్కడ క్లాస్ లో క్లాస్ అంటే కలర్స్ గురించి చెప్తున్నాం కదా, ఏంటి నార్మల్ గా ప్రైమరీ, సెకండరీ, సక్సెస్, డార్క్, ఇన్ఫో అని చెప్పేసి. సో ఆ క్లాసెస్ మనం ఇక్కడ యూజ్ చేసి అనమాట. జస్ట్ నేను ఈ టీ హెడ్ నేను ఏం చేశానంటే ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఈమెయిల్ కి టేబుల్ డార్క్ అని యూజ్ చేశాను చూడండి. సో ఈ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఈమెయిల్ కి మనకు బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లాక్ కలర్ ఫామ్ అయింది చూడండి, అండ్ ఆ టెక్స్ట్ కలర్ అనేది మనకు వైట్ కలర్ ఫామ్ అయింది చూడండి ఆటోమేటిక్ గా. అండ్ ఇంకొక దాంట్లో నేను ఏం యూజ్ చేశానంటే టీ హెడ్ కి టేబుల్ సక్సెస్ అని యూజ్ చేస్తా చూడండి. సో ఈ సక్సెస్ మనకు స్కై బ్లూ కలర్ గా ఫామ్ అయింది చూడండి ఈ విధంగా మనకు బ్యాక్గ్రౌండ్. సో ఈ విధంగా కావాలనుకుంటే ఏ రో కావాలనుకుంటే ఆ రోలో నువ్వు జస్ట్ క్లాస్ అని మెన్షన్ చేసి టేబుల్ సక్సెస్ లేకుంటే టేబుల్ ప్రైమరీనో సెకండరీనో లేకుంటే డేంజర్ అని మెన్షన్ చేసి అనుకోండి, ఆ రోలో ఆ కలర్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. ఇఫ్ ఇన్ కేస్ బై డిఫాల్ట్ అంటే మన టేబుల్ సైజ్ కన్నా ఇంకా మనకు తక్కువ సైజ్ లో టేబుల్ సైజ్ కావాలనుకోండి, సో దానికి మనం టేబుల్ ఎస్ఎం అనే ప్రాపర్టీ యూజ్ చేస్తే చాలన్నమాట. సో ఇది ఏం చేస్తుందంటే టేబుల్ ఎస్ఎం క్లాస్ మేక్స్ ద టేబుల్ స్మాలర్ బై కటింగ్ ద సెల్ ప్యాడింగ్ ఇన్ హాఫ్. సో నార్మల్ గా ఉన్న ప్యాడింగ్ లో అంటే హాఫ్ ప్యాడింగ్ వస్తుంది అనమాట మన టేబుల్స్ కి. సో బై డిఫాల్ట్ గా మనకు కంటెంట్ సైజ్ అనేది టేబుల్ సైజ్ అనేది తగ్గిపోతుంది. సో నీకు బై డిఫాల్ట్ టేబుల్ సైజ్ కంటే తక్కువ సైజ్ కావాలనుకుంటే ఈ టేబుల్ ఎస్ఎం అనే ప్రాపర్టీ యూజ్ చేస్తాం అనమాట ఈ విధంగా. అండ్ ఇంకోటి వచ్చేసి రెస్పాన్సివ్ టేబుల్. సో మనము రియల్ టైమ్ ప్రాజెక్ట్ లో దీన్ని ఎక్కువ యూజ్ చేస్తాము, ఎందుకంటే ఇన్కేస్ మనకు ఇక్కడ మనం గమనిస్తే మన హెడ్డింగ్స్ ఇక్కడ చూడండి, మన లిస్ట్ చాలా ఉందన్నమాట. సో ఇఫ్ ఇన్ కేస్ మనము ఈ లిస్ట్ కి మనము టేబుల్ రెస్పాన్సివ్ యూజ్ చేయలేదు అనుకోండి, సో ఇక్కడ నేను మెయిన్ డివ్ క్లాస్ యూజ్ చేసిన టేబుల్ రెస్పాన్సివ్ యూజ్ చేశాను. దాన్ని యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మన కంటెంట్ కి స్లైడర్ అనేది యాడ్ చూడండి, ఇక్కడ హారిజాంటల్ గా స్లైడర్ యాడ్ అయింది. దాంట్లో మనకు మన లిస్ట్ అంతా మనకు చూపిస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ మనము ఈ టేబుల్ రెస్పాన్స్ మనం ఇక్కడ యూజ్ చేయలేదు అనుకోండి, సో దీని ఇక్కడ నేను రిమూవ్ చేస్తున్నాను చూడండి. సో నార్మల్ గా ఇక్కడ ఆ టేబుల్ కి ఆ స్లైడర్ అనేది రిమూవ్ అయింది అని కూర్చోండి మన కంటెంట్. సో ఈ విధంగా మనకు కంటెంట్ ఫామ్ అవుతుంది అనమాట. ఇలా కాకుండా ఎప్పుడైతే మనము టేబుల్ రెస్పాన్సివ్ అనేది యూజ్ చేస్తామో, సో మనకు స్లైడర్ లోనే మన కంటెంట్ అంతా ఉంటుంది అనమాట. సో దీన్ని మనము రియల్ టైమ్ లో ఎక్కువ యూజ్ చేస్తాం ఈ టేబుల్ రెస్పాన్సివ్ అనేది. సో ఇవి మనకు నార్మల్ గా ఈ టేబుల్ సంబంధించిన క్లాసెస్. సో ఇంకొకటి వచ్చేసి జంబోట్రాన్ అనమాట. సో జస్ట్ ఈ జంబోట్రాన్ నేను ఏంటంటే దీన్ని మనం బిగ్ సైజ్ ఆఫ్ ప్యాడింగ్ బాక్స్ ని మనం జంబోట్రాన్ అని అంటాము.
సో ఇది ఎందుకు యూజ్ చేస్తామంటే ఏదైనా సరే ఒక కంటెంట్ అంటే బిగ్ సైజ్ ఆఫ్ ప్యాడింగ్ బాక్స్ కావాలనుకోండి, దాని పర్పస్ ఈ జంబోట్రాన్ అనేది యూజ్ చేస్తాము. సో ఇక్కడ నేను జస్ట్ ఇక్కడ ఒక డివ్ క్లాస్ తీసుకున్నాను చూడండి. ఆ డివ్ నేను జస్ట్ జంబోట్రాన్ అని మెన్షన్ చేశాను. దాంట్లో మనకు H1 కంటెంట్ ఉంది అండ్ P కంటెంట్ ఉంది. సో వన్స్ మనం ఎగ్జిక్యూషన్ లో గమనిస్తే మనకు ఇది ఇది ఏ విధంగా ఫామ్ అవుతుందంటే, సో ఇక్కడ చూడండి ఒక బిగ్ సైజ్ ప్యాడింగ్ బాక్స్ అనేది ఆటోమేటిక్ గా మనకు ఫామ్ అయింది. సో ఎందుకు అంటే మనం యూజ్ చేసి జంబోట్రాన్ అనే వర్డ్ యూజ్ చేసాం, క్లాస్ యూజ్ చేసాం కదా, దానివల్ల అనమాట. సో ఇక్కడ నేను ఇక్కడ ప్యాడింగ్ యూజ్ చేయలేదు అండ్ విడ్త్ యూజ్ చేయలేదు అండ్ హైట్ యూజ్ చేయలేదు, ఏమి యూజ్ చేయలేదు. డైరెక్ట్ గా నేను జంబోట్రాన్ అని మెన్షన్ చేసేది చూడండి. సో అదే ఆటోమేటిక్ గా మన కంటెంట్ ని ఒక బిగ్ సైజ్ ప్యాడింగ్ బాక్స్ లో మన కంటెంట్ ని ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తుంది మనకు. సో దీని పర్పస్ ఏదైనా సరే ఒక కంటెంట్ మీరు ఈ విధంగా మనకు ప్యాడింగ్ బాక్స్ అంటే బిగ్ సైజ్ ప్యాడింగ్ బాక్స్ లో మీరు మెన్షన్ చేయాలనుకోండి, దాని పర్పస్ మనం ఈ జంబోట్రాన్ అనేది యూజ్ చేస్తాం అనమాట. జస్ట్ మీరు తీసుకున్న కంటెంట్ కి ఆ క్లాస్ లో జంబోట్రాన్ మెన్షన్ చేస్తే చాలు అనమాట. ఈ విధంగా మనకు ఫామ్ అవుతుంది. దీని పర్పస్ ఈ జంబోట్రాన్ అనే క్లాస్ యూజ్ చేస్తాము. సో జంబోట్రాన్ మీనింగ్ జస్ట్ లైక్ బిగ్ సైజ్ ప్యాడింగ్ బాక్స్ ని మనం జంబోట్రాన్ అని అంటాము. సో ఇంకొకటి వచ్చేసి ఇమేజెస్. సో ఇమేజెస్ లో మనకు ఒక 4 క్లాసెస్ ఉన్నాయి. సో నార్మల్ గా అవి ఎందుకు యూజ్ చేస్తామంటే, సో ఇక్కడ చూడండి నేను జస్ట్ ఒక డివ్ కంటెంట్ నేను IMG ట్యాగ్ మెన్షన్ చేశాను. దాంట్లో SRC లో నా ఇమేజ్ తీసుకున్నాను. అది JPG టైప్ అని మెన్షన్ చేశాను చూడండి. అండ్ ఇక్కడ కరెంట్ పాత్ తీసుకున్నాను అనమాట. అంటే క్లాస్ లో నేను ఏం మెన్షన్ చేశానంటే జస్ట్ రౌండెడ్ అని ఇచ్చాను అండ్ ఆటోమేటిక్ నేను సమ్ హైట్ అండ్ విడ్త్ మెన్షన్ చేశాను ఆ క్లాస్ కి, ఐ మీన్ ఆ ఇమేజ్ కి. సో ఎప్పుడైతే నేను క్లాస్ ఈక్వల్స్ టు రౌండెడ్ అని మెన్షన్ చేశానో, సో మన ఇమేజెస్ కి ఇక్కడ మనం గమనిస్తే ఇక్కడ చూడండి రౌండెడ్ కార్నర్స్ ఫామ్ అయ్యాయి మనకు ఇమేజెస్ కి. సో ఈ విధంగా కావాలనుకుంటే మనము క్లాస్ ఈక్వల్స్ టు రౌండెడ్ అనే బూస్ట్రాప్ క్లాస్ యూజ్ చేస్తాం, ప్రాపర్టీ యూజ్ చేస్తాం బూస్ట్రాప్ లో. అండ్ ఇంకొక దానికి నేను ఏం ఇచ్చానంటే నెక్స్ట్ ఇంకొక ఇమేజ్ ట్యాగ్ తీసుకున్నాను. దాంట్లో సమ్ SRC లో నా ఇమేజ్ ప్లేస్ చేసి క్లాస్ ఈక్వల్స్ టు రౌండెడ్ సర్కిల్ అని మెన్షన్ చేశారు చూడండి. అండ్ ఇది మనకి ఏ విధంగా ఫామ్ అవుతుందంటే ఇక్కడ చూడండి రౌండెడ్ సర్కిల్ అని మెన్షన్ చేస్తే ఈ విధంగా మనకు ఫామ్ అవుతుంది. జస్ట్ లైక్ మనకు స్క్వేర్ షేప్ లో ఉన్న ఇమేజ్ మనకు ఈ విధంగా మనకు ఫామ్ అయ్యి చూడండి. ఈ విధంగా కావాలనుకుంటే మనము క్లాస్ ఈక్వల్స్ టు రౌండెడ్ సర్కిల్ అని మెన్షన్ చేస్తే చాలు అనమాట. అండ్ ఇంకొక దానికి నేను సేమ్ ఒక IMG ట్యాగ్ తీసుకున్నాను. దానికి క్లాస్ ఈక్వల్స్ టు IMG థంబ్నెయిల్ అని మెన్షన్ చేశాను క్లాస్ లో. సో ఇది యూజ్ చేయడం వల్ల మన కంటెంట్ కి సో మన కంటెంట్ బార్డర్ మనం గమనిస్తే వైట్ కలర్ బార్డర్ విత్ థిక్ కలర్ తో మనకు ఫామ్ అయ్యి చూడండి. వైట్ కలర్ తో మనకు కొంచెం విడ్త్ కూడా మనకు థిక్ గా ఉంది. సో ఈ విధంగా కావాలనుకుంటే మనము క్లాస్ లో IMG థంబ్నెయిల్స్ అని యూజ్ చేస్తాము. అండ్ సెకండ్ థింగ్ ఇక్కడ నేను ఒక 2 ఇమేజ్ తీసుకున్నాను. సో ఆ ఇమేజ్ కి ఫస్ట్ నాకు ఇమేజ్ ఫ్లోట్ స్టార్ట్ ని ఇచ్చాను అనమాట. సో ఈ ఫ్లోట్ స్టార్ట్ మీనింగ్ ఏంటంటే, సో ఇందాక చెప్పా కదా బూస్ట్రాప్ లో మనము అంటే లెఫ్ట్ సైడ్ మనకి ఏదైనా ఫామ్ కావాలనుకుంటే స్టార్ట్ అని మెన్షన్ చేస్తాము. అదే మనకు రైట్ సైడ్ ఫామ్ కావాలనుకుంటే ఎండ్ అని మెన్షన్ చేస్తామని చెప్పాను. అది మార్జిన్ అయినా సరే, ప్యాడింగ్ అయినా సరే, అండ్ ఈ ఇమేజ్ కి సంబంధించిన కంటెంట్స్ అయినా సరే, ఏదైనా సరే. సో ఇక్కడ నేను ఆ IMG ట్యాగ్ ఏం చేశానంటే క్లాస్ ఈక్వల్స్ టు ఫ్లోట్ స్టార్ట్ అని మెన్షన్ చేశాను కదా. సో ఆ ఇమేజ్ అనేది మనకు లెఫ్ట్ సైడ్ ఫామ్ అవుతుంది అనమాట ఆ రోలో. అండ్ ఇంకొక ఇమేజ్ నేను ఫ్లోట్ ఎండ్ అని మెన్షన్ చేసి చూడండి. సో ఇది మనకు రైట్ సైడ్ ఫామ్ అయింది చూడండి. సో ఈ విధంగా మనకు ఇమేజ్ ని ప్లేస్ చేసుకోవాలనుకుంటే ఈ ఫ్లోట్ స్టార్ట్ అండ్ ఫ్లోట్ ఎండ్ అనేది యూజ్ చేస్తాం అనమాట. ఐ మీన్ మనం అంటే రైట్ సైడ్ యూజ్ చేసుకోవాలా, లెఫ్ట్ సైడ్ యూజ్ చేసుకోవాలన్న వాటికి. అండ్ ఇఫ్ ఇన్ కేస్ మనకు మన ఇమేజ్ మనం ప్లేస్ చేసిన ఇమేజ్ మన స్క్రీన్ సైజ్ తగ్గట్టు సెంటర్ లో ఫామ్ కావాలనుకోండి, దానికి మనం MX ఆటో డీ బ్లాక్ అనేది యూజ్ చేస్తాం అనమాట. సో ఇది యూజ్ చేయడం వల్ల ఏమవుతుంది, ఈ MX ఆటో ప్రాపర్టీ యూజ్ చేయడం వల్ల మనకి ఏమవుతుందంటే మన కంటెంట్ మన ఇమేజ్ ఏమైతే ఉంటుందో మనకు సెంటర్ లో ఫామ్ చేస్తుంది. సో లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఈక్వల్ స్పేస్ తీసుకొని సెంటర్ లో ఫామ్ చేస్తుంది అనమాట. సో ఈ డీ బ్లాక్ ప్రాపర్టీ ఏం చేస్తుందంటే, సో అంటే నెక్స్ట్ లైన్ లో వచ్చే కంటెంట్ ఏదైనా ఉంటే మనకు నెక్స్ట్ లైన్ లో ఫామ్ చేస్తుంది. సో పక్కన రానివ్వకుండా ఈ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ మనకు కంటెంట్స్ ఏం రాకుండా నెక్స్ట్ లైన్ లో ఫామ్ చేస్తుంది అనమాట. దాని పర్పసే ఆ డీ బ్లాక్ అనేది యూజ్ చేస్తాము. సో ఇంకొక దానికి నేను ఇంకొక ఇమేజ్ తీసుకున్నాను. దానికి
ఐఎంజీ ఫ్లూయిడ్ అనే క్లాస్ తీసుకున్నాం చూడండి. ఎస్ఆర్సీలో ఎన్వై అనేది నా ఇమేజ్ నేమ్ అండ్ జేపీజీ అనేది ఆ ఇమేజ్ యొక్క ఫైల్ నేమ్ అండ్ దీనికి నేను సమ్ హైట్ అండ్ విడ్త్ మెన్షన్ చేశాను. సో ఎప్పుడైతే నేను క్లాస్ లో ఐఎంజీ ఫ్లూయిడ్ అనేది యూజ్ చేశానో సో ఇది మనం గమనిస్తే మనకు ఈ విధంగా ఫామ్ అయింది చూడండి. సో ఈ ఇమేజ్ ఫ్లూయిడ్ ప్రాపర్టీ మీనింగ్ ఎందుకు ఈ ఇమేజ్ ఫ్లూయిడ్ యూజ్ చేస్తామంటే సో నార్మల్ గా ఈ ఇమేజ్ ఫ్లూయిడ్ యూజ్ చేయడం వల్ల రిగార్డ్లెస్ ఆఫ్ ద డివైజెస్ అనమాట. అంటే మన స్క్రీన్ సైజ్ కి సంబంధం లేకుండా ఇది ఏం చేస్తుందంటే మన కంటెంట్ ని అంటే మనం ఇచ్చిన ఇమేజ్ ని ఆ స్క్రీన్ సైజ్ కి ఆటోమేటిక్ గా ఫిట్ చేస్తుంది అనమాట. సో దాని పర్పసే ఈ ఇమేజ్ ఫ్లూయిడ్ అనే క్లాస్ యూజ్ చేస్తాం. సో ఇక్కడ నేను ఇక్కడ స్క్రీన్ సైజ్ తగ్గించాను చూడండి. సో ఇక్కడ ఇది మన ఇమేజ్. సో వన్స్ ఇంకా మన స్క్రీన్ సైజ్ తగ్గిద్దాము. ఇక్కడ చూడండి నేను ఇంకా స్క్రీన్ సైజ్ తగ్గించాను. ఆటోమేటిక్ గా ఈ స్క్రీన్ సైజ్ తగ్గట్టు లెఫ్ట్ అండ్ రైట్ ఈక్వల్ స్పేస్ తో మనకు ఆ ఇమేజ్ అనేది మనకు అకామిడేట్ అవుతుంది చూడండి. ఈ ఇమేజ్ ఇంకా నేను స్క్రీన్ సైజ్ తగ్గిస్తున్నాను చూడండి. సో ఇక్కడ పైన ఉన్న ఇమేజ్ మనం గమనించండి నార్మల్ గా ఆ కంటెంట్ మనకు కింద లైన్ లో ఫామ్ అవుతుంది. బట్ ఎప్పుడైతే నేను ఆ ఇమేజ్ ఫ్లూయిడ్ అనే ప్రాపర్టీ యూజ్ చేశానో ఈ ఇమేజ్ కి ఇక్కడ చూడండి మనకు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఈక్వల్ అలైన్మెంట్ తో మనకు ఈ ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది చూడండి. రిగార్డ్లెస్ ఆఫ్ ద డివైస్ అండ్ స్క్రీన్ సైజెస్ అనమాట. ఇంకా తగ్గించాను చూడండి. కంప్లీట్ గా తగ్గించేసారు మినిమం విడ్త్ అనమాట. సో ఈ స్క్రీన్ సైజ్ తగ్గట్టు ఇమేజ్ అనేది ఫామ్ అయింది చూడండి. పైన కంటెంట్ కూడా దానికి సంబంధించిన కంటెంట్. సో ఈ విధంగా కావాలనుకుంటే మనం ఇమేజ్ ఫ్లూయిడ్ ప్రాపర్టీ యూజ్ చేస్తాం. సో దీన్నే మనం రెస్పాన్సివ్ వెబ్ డిజైన్స్ అని అంటాం అనమాట. అంటే మనకు స్క్రీన్ సైజ్ తో సంబంధం లేకుండా ఆ కంటెంట్ ఆ స్క్రీన్ కి ఆటోమేటిక్ గా ఫిట్ అయిపోతుంది అనమాట. దీన్నే మనం రెస్పాన్సివ్ ఇమేజ్ వెబ్సైట్స్ అని అంటాము. సో ఇది నార్మల్ గా మనకు ఇమేజ్ సంబంధించిన ప్రాపర్టీస్. అండ్ ఇక్కడ సో నేను W3 స్కూల్స్ వెళ్ళాను అండ్ మనకు getbootstrap.com అనేది మన బూస్ట్రాప్ యొక్క మెయిన్ వెబ్సైట్ అనమాట. సో దీంట్లో మనకు డాక్స్ లో గమనిస్తే మనకు ప్రతి కంటెంట్ ఇక్కడ మనకు మెన్షన్ చేసి ఉంటుంది ఈ విధంగా. ఫామ్ కంట్రోల్స్, సెలెక్ట్స్, టైపోగ్రఫీ ఎలిమెంట్స్, సో ప్రతిదీ ఇక్కడ ఉంటుంది అనమాట. సేమ్ యాజ్ జస్ట్ ఇక్కడ కాపీ పేస్ట్ చేసుకొని మన బాడీలో ప్లేస్ చేసామనుకోండి అవి మనకు ఎగ్జిక్యూషన్ లో చూపిస్తుంది. బట్ అవి మనకు ఎగ్జిక్యూషన్ లో చూపించాలంటే ఫస్ట్ మనకు ఆన్లైన్ లింక్స్ అండ్ ఆఫ్లైన్ లింక్స్ ఫస్ట్ క్లాస్ లో చెప్పా కదా అవి మెన్షన్ చేయాలన్నమాట. సో అవి మనకు ఎక్కడ ఉంటాయంటే ఈ డౌన్లోడ్ లో మనకు సో ఇక్కడ సిడిఎన్ వై జేఎస్ డెలివరీ చూడండి. సో ఈ జస్ట్ ఈ టూ లింక్స్ ని మనం కాపీ పేస్ట్ చేసుకొని మన హెడ్ సెక్షన్ లో ఇక్కడ ప్లేస్ చేసామంటే ఇక బాడీ సెక్షన్ లో మనము ఇక్కడ ఉన్న కోడ్ ఏదైనా సరే మనం యూజ్ చేసుకున్నాం అనుకోండి సో అది మనకు ఎగ్జిక్యూషన్ లో చూపిస్తుంది. సో ఇక్కడ మనకు మీకు ఈజీగా ఉండడానికి నేను W3 స్కూల్స్ తీసుకున్నాను చూడండి. సో దీంట్లో మనకు ప్రతి కంటెంట్ సంబంధించిన టాపిక్స్ ఇక్కడ ఉంటాయన్నమాట. సో కలర్స్ సంబంధించినవి అండ్ టేబుల్ సంబంధించినవి. సో ఇందాక మనం జంబోట్రాన్ గురించి ఇమేజ్ సంబంధించినవి టేబుల్స్, కలర్స్, టైపోగ్రఫీ ఎలిమెంట్స్, గ్రిడ్స్, కంటైనర్స్ ఇవన్నీ చెప్పుకున్నాం కదా. సేమ్ యాజ్ ఇట్ ఇస్ ఇఫ్ ఇన్ కేస్ మీకు ఇక్కడ ఫార్మ్స్ ఉన్నాయి చూడండి. సో ఈ ఫామ్ మీకు యూజ్ చేసుకోవాలనుకోండి ఈ ఫామ్ లో మనం ఏం యూజ్ చేస్తామంటే మెయిన్ అట్రిబ్యూట్ వచ్చేసి ఫామ్ కంట్రోల్ యూజ్ చేస్తాం అనమాట. సో ఎప్పుడైతే ఈ ఫామ్ లో మనకు ఫామ్ కంట్రోల్ యూజ్ చేస్తామో ఆటోమేటిక్ గా ఆ కంటెంట్ ఆ ఫామ్స్ కి సమ్ ప్యాడింగ్, అలైన్మెంట్ అండ్ సమ్ మార్జిన్స్ ఆటోమేటిక్ గా దానికి అప్లై అయిపోతుంది అనమాట. సో దాని పర్పస్ ఈ ఫామ్ కంట్రోల్ అనేది యూజ్ చేస్తాము. ఇఫ్ ఇన్ కేస్ మనకు ఈ కంటెంట్ కావాలనుకోండి జస్ట్ మనం ఇక్కడ నుంచి కాపీ పేస్ట్ చేస్తున్నాం చూడండి కంటెంట్. సో ఈ W3 స్కూల్సే ఉంది ఇక్కడ. సో ఇక్కడ ఫార్మ్స్ ఉన్నాయి. సో ఇక్కడ మనకు ఈ టైప్ ఆఫ్ ఫార్మ్స్ మనకు కావాలనుకోండి జస్ట్ ఇక్కడికి వచ్చేసి మనము ఇప్పుడు ఈమెయిల్ ఉంది, పాస్వర్డ్ ఉంది, ఈ విధంగా కావాలనుకోండి జస్ట్ కాపీ టు క్లిప్ బోర్డ్ అని కొట్టేసి మనకి ఎక్కడైతే కావాలో అక్కడ మెన్షన్ చేసుకున్నాం అనుకోండి. సో ఇక్కడ నేను యూజ్ చేస్తున్నాను బూస్ట్రాప్ ఆన్లైన్ లో. జస్ట్ నేను ఇక్కడ సమ్
హెచ్ఆర్ ట్యాగ్ యూజ్ చేస్తున్నాను హారిజాంటల్ లైన్ పర్పస్. దాని తర్వాత నేను నాకు కావాల్సిన అంటే ఆ కాపీ చేసిన కంటెంట్ ఇక్కడ మెన్షన్ చేశాను. సో దాన్ని ఎగ్జిక్యూషన్ చేస్తున్నాను చూడండి. మనకి ఇక్కడ గమనిస్తే ఇక్కడ ఒక హెచ్ఆర్ ట్యాగ్ ఇచ్చా కదా, హారిజాంటల్ లైన్ ఫార్మ్ అయింది చూడండి. అండ్ దాని తర్వాత మనము ఏమి ఇచ్చాము, ఆ కంటెంట్ ఏదైతే ఉందో ఈమెయిల్ పాస్వర్డ్ మనకి ఇక్కడ ఎగ్జిక్యూట్ అయ్యి చూపిస్తుంది చూడండి. సమ్ మార్జిన్ అండ్ ప్యాడింగ్స్ అండ్ సమ్ బ్యాక్గ్రౌండ్ కలర్స్ అండ్ బార్డర్ కలర్. సో జస్ట్ మనకు కావాల్సిన కంటెంట్ అక్కడ నుంచి వెళ్ళేసి మనం కాపీ పేస్ట్ చేసుకొని ఇక్కడ ప్లేస్ చేసుకోవడమే అనమాట ప్రతిదీ. సో అదే విధంగా సెలెక్ట్ కి సంబంధించిన క్లాస్ వాడాలనుకోండి. సో దాంట్లో మనకు క్లాస్ ఈక్వల్స్ టు ఫార్మ్ సెలెక్ట్ అని మెన్షన్ చేయాల్సి ఉంటుంది అనమాట బూట్ స్టాప్ లో. అదే విధంగా మనకు చెక్స్ అండ్ రేడియోస్ కావాలనుకోండి. ఇక్కడ చూడండి ఫార్మ్ క్లాస్ లో ఏం యూజ్ చేశాడు, ఇక్కడ ఫార్మ్ చెక్ ఇన్పుట్ అనేది యూజ్ చేశాడు. సో ఇది యూజ్ చేస్తే మనకు చెక్స్ అండ్ రేడియో బటన్స్ ఏవైతే ఉంటాయో మనకు ఫామ్ అవుతాయి అనమాట. సో అదే విధంగా రేడియోస్ సంబంధించి చూడండి. రేడియోస్ లో కూడా ఫార్మ్ చెక్ ఇన్పుట్ అనేది యూజ్ చేశాడు. ఇవి యూజ్ చేస్తే మనకు అక్కడ ఈ రేడియో బటన్స్ అనేది ఫామ్ అవుతాయి. అండ్ ఫ్లోటింగ్ లేబుల్స్. సో ఈ ఫ్లోటింగ్ లేబుల్స్ ఎందుకు యూజ్ చేస్తామంటే నార్మల్ గా మనం ప్లేస్ హోల్డర్ యూజ్ చేస్తుంటాం కదా. సో మనం కంటెంట్ ప్లేస్ చేసినప్పుడు ఆ ప్లేస్ హోల్డర్ అనేది హైడ్ అయిపోతుంది అనమాట. సో అలా కాకుండా నువ్వు ఇచ్చిన ప్లేస్ హోల్డర్ కూడా అంటే మనం కంటెంట్ రాసేటప్పుడు అది కూడా ఉండాలంటే ఈ ఫ్లోటింగ్ లేబుల్స్ యూజ్ చేస్తాం అనమాట. జస్ట్ నేను ఇక్కడ క్లాస్ ఈక్వల్స్ టు ఫార్మ్ కంట్రోల్ అండ్ మెయిన్ డ్యూ క్లాస్ లో ఫార్మ్ ఫ్లోటింగ్ అని యూజ్ చేస్తాను చూడండి. సో మనం ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ నేను ప్లేస్ హోల్డర్ ఏమి ఇచ్చాను. సో ఏదైతే నేను ఈమెయిల్ అడ్రస్ అని ఇచ్చానో, సో ఇక్కడ చూడండి నేను క్లిక్ చేస్తున్నాను, ఈమెయిల్ అడ్రస్ అని పైకి వెళ్ళిపోయి చూడండి. సో నీకు కావాల్సిన కంటెంట్ ఇప్పుడు ప్లేస్ చేస్తే చాలు. సో ఈ విధంగా మనకు కావాలనుకోండి ఆ ఫ్లోటింగ్ లేబుల్స్ అనేది యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇఫ్ ఇన్ కేస్ మనకు ఇదే క్లాస్ మనం యూజ్ చేయాలనుకోండి, జస్ట్ కాపీ చేసుకొని మన దాంట్లో ప్లేస్ చేసామనుకోండి, ప్లేస్ చేసేసి రన్ చేస్తున్నాం చూడండి. సో ఇప్పుడు చూడండి మనకు ఈ ఈమెయిల్ అడ్రస్ పాస్వర్డ్ అనే ఫ్లోటింగ్ లేబుల్స్ వచ్చాయి చూడండి. జస్ట్ మళ్ళీ మనకు ఆ ఈమెయిల్ అడ్రస్ పైకి వెళ్ళింది. మనకు కావాల్సిన నేమ్స్ ఏవైతే కావాలో మనకు ఇక్కడ నేను ప్లేస్ చేస్తున్నాను. vinod@gmail.com ప్లేస్ చేస్తున్నాను చూడండి. సో ఆ ఈమెయిల్ అడ్రస్ అనేది మనకు పైన ఉందన్నమాట. ఇంకొకటి వచ్చేసి పాస్వర్డ్. మనకు కావాల్సిన పాస్వర్డ్ మెన్షన్ చేసుకున్నాం అనుకోండి, ఆ పాస్వర్డ్ అనే కంటెంట్ పైన కనిపిస్తుంది చూడండి. సో వీటిని మనం ఫ్లోటింగ్ లేబుల్స్ అని అంటాము. సో ఈ విధంగా మనకి ఏవైతే కావాలో జస్ట్ ఇక్కడ నుంచి మనము వాటిని ప్లేస్ చేసుకుంటే చాలు అనమాట అక్కడ. సో ఇక్కడ మనకు వ్యాలిడేషన్స్ ఉన్నాయి చూడండి. సో జస్ట్ నేను ఇక్కడ ఈ వ్యాలిడేషన్స్ ఇక్కడ కంటెంట్ ఏమి ఇవ్వలేదు, జస్ట్ సబ్మిట్ ఫామ్ అని కొడుతున్నాను. సో మనకి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ప్లీజ్ చూస్ ఏ యూజర్ నేమ్ అండ్ ప్లీజ్ ప్రొవైడ్ ఏ వ్యాలిడ్ సిటీ, ప్లీజ్ సెలెక్ట్ ఏ వ్యాలిడ్ స్టేట్, ప్లీజ్ ప్రొవైడ్ ఏ వ్యాలిడ్ జిప్ అని వస్తుంది చూడండి. సో ఈ విధంగా మనకు కంటెంట్ ఏమి ఇవ్వకుండా మనకు సబ్మిట్ చేసినప్పుడు మనకి ఈ విధంగా రావాలనుకుంటే జస్ట్ ఇక్కడ నుంచి మనం కాపీ పేస్ట్ చేసుకొని అక్కడ ప్లేస్ చేసుకుంటే చాలు అనమాట. ఈ ఫార్మ్స్ మనం యూజ్ చేసుకుంటే చాలు. అండ్ ఇక్కడ నీకు ఏవైతే నీ కంటెంట్ కావాలో ఈ ఫార్మ్స్ యూజ్ చేసుకొని ఆ కంటెంట్ నువ్వు రీప్లేస్ చేసుకుంటే చాలు మనకి. అండ్ ఇక్కడ మనం గమనిస్తే మనకు కాంపోనెంట్స్ ఉన్నాయి చూడండి. అకార్డియన్ ఉంది. సో అకార్డియన్ అంటే లాస్ట్ క్లాస్ లో చెప్పా కదా. సో ఈ టైప్ ఆఫ్ మనకు కంటెంట్స్ మనకు కావాలనుకుంటే జస్ట్ ఇక్కడ క్లిక్ చేస్తున్నాం చూడండి, దానికి సంబంధించిన కంటెంట్ వచ్చింది అండ్ హెడింగ్ వచ్చింది. అండ్ సెకండ్ అకార్డియన్ క్లిక్ చేస్తున్నాం చూడండి. సో కంటెంట్ మనకు హైడ్ అయిపోయి ఓన్లీ టైటిల్ మాత్రం చూపిస్తుంటాం. సో ఈ టైప్ ఆఫ్ నీకు ఫార్మ్స్ అంటే నీకు ఫీల్డ్స్ కావాలనుకుంటే జస్ట్ ఇక్కడ నుంచి కాపీ చేసుకుంటావు, మనకు బాడీ సెక్షన్ లో ప్లేస్ చేసుకుంటావు. కార్డ్స్. సో నార్మల్ గా ఏదైనా సరే ఒక కార్డ్ ని మీరు డిజైన్ చేయాలనుకున్నారు. సో బట్ ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ నువ్వు ఇమేజ్ ప్లేస్ చేయాలనుకున్నావు అండ్ దాని తర్వాత ఆ ఇమేజ్ సంబంధించిన టైటిల్ ప్లేస్ చేయాలి అండ్ సమ్ కంటెంట్ ప్లేస్ చేయాలి. ఇక్కడ చూడండి గో సమ్వేర్ అనే ఒక బటన్ ఉంది. సో సేమ్ యాజ్ ఇట్ ఇస్ ఈ కంటెంట్ ను కాపీ చేసి మన ఎగ్జిక్యూషన్ లో ప్లేస్ చేసామంటే మన బాడీలో ప్లేస్ చేసామంటే ఈ టైప్ ఆఫ్ మనకు కార్డ్ అనేది ఫామ్ అవుతుంది. సో ఇక్కడ మనకు ఈ కంటెంట్ ఉంది కదా, ఇక్కడ ఏం చేయాలంటే IMJSRCలో మన ఇమేజ్ ప్లేస్ చేసామంటే చాలు అనమాట. ఇక్కడ మనకు ఇమేజ్ అనేది ప్లేస్ అయిపోతుంది. ఈ విధంగా కావాలనుకుంటే ఈ కార్డ్ యూజ్ చేసుకోవచ్చు. లేదు నీకు ఇంకా డిఫరెంట్ టైప్ ఆఫ్ కార్డ్స్ కావాలి, ఇక్కడ ఒక ట్యాగ్, ఇక్కడ ఒక ఇమేజ్ ఉంది అండ్ ఓన్లీ కంటెంట్ ఉంది అనమాట. ఇక్కడ చూడండి ఇమేజ్ ఉంది అండ్ కార్డ్ టైటిల్ ఉంది, దానికి సంబంధించిన కంటెంట్
అండ్ దానికి సంబంధించిన ఏమైనా సరే లిస్ట్ మీరు ప్రొవైడ్ చేయాలనుకుంటే లైన్ బై లైన్ ఫామ్ చేసుకోవచ్చు. అండ్ లింక్స్ ఏమైనా ఇవ్వాలనుకుంటే ఆ కార్డ్లో ఈ టైప్ ఆఫ్ కోడ్ మనం జస్ట్ కాపీ చేసుకొని మనం దాంట్లో ప్లేస్ చేసుకొని దాన్ని మన రిక్వైర్మెంట్స్ ప్రకారం మేము ఇక్కడ కంటెంట్ ఎడిట్ చేసుకుంటే చాలన్నమాట. మనకి అక్కడ ఎగ్జిక్యూషన్ లో మనకు ఫామ్ అయిపోతుంది. ఆ కార్డ్స్ లో కూడా హెడర్స్ అండ్ ఫోటోస్ కావాలనుకుంటే ఇలా మనకు డిఫరెంట్ కార్డ్స్ ఉన్నాయి చూడండి. అండ్ ఇంకోటి వచ్చేసి క్యారసల్. సో స్లైడ్స్ అన్నమాట క్యారసల్ అంటే. జస్ట్ మీకు ఫస్ట్ స్లైడ్, సెకండ్ స్లైడ్, థర్డ్ స్లైడ్ ఈ టైప్ ఆఫ్ ఏదైనా సరే మనం యూజ్ చేసుకోవాలనుకోండి, జస్ట్ ఈ కోడ్ ని కాపీ చేసుకుంటాం, మన దాంట్లో ప్లేస్ చేసుకుంటాం. అండ్ ఆ ఇమేజెస్ ఫామ్ కావాలి కదా, ఇక్కడ చూడండి మనకు ఫస్ట్ క్యారసల్ లో మనకి ఇక్కడ ఐఎంజీ ఉంది, ఇక్కడ మన ఇమేజ్ ప్లేస్ చేస్తాం. సెకండ్ క్యారసల్ లో మన ఐఎంజీ ప్లేస్ చేస్తాం. థర్డ్ క్యారసల్ లో మన ఐఎంజీ ప్లేస్ చేస్తాం. సో ఇవేమవుతాయంటే మన కంటెంట్ లో ఆ ఇమేజెస్ అనేది ఈ విధంగా మనకు ప్లేస్ చేస్తాయి అన్నమాట. సో డైరెక్ట్ గా మనకు కావాలనుకుంటే ఈ టైప్ ఆఫ్ క్యారసల్ మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. స్లైడింగ్ ఇమేజ్ ఏమైనా కావాలనుకుంటే జస్ట్ ఈ కోడ్ ని మనం ప్లేస్ చేసుకొని ఎక్కడైతే మనకి ఎస్ఆర్సీ ఉన్నాయో అక్కడ మనం ఇమేజ్ ని ప్లేస్ చేసుకుంటే చాలు. ఇంకా ఇక్కడ కూడా సేమ్ చూడండి, ఫస్ట్ స్లైడ్, సెకండ్ స్లైడ్, థర్డ్ స్లైడ్ అని ఉన్నాయి. అండ్ వీటితో పాటు ఇవి కూడా మనకు మనం గమనిస్తే ఒక లైన్స్ ఫామ్ అయ్యి చూడండి. సో దాన్ని క్లిక్ చేసినా మనకు ఆ సెకండ్ స్లైడ్ సంబంధించి వస్తుంది. థర్డ్ దాన్ని క్లిక్ చేస్తే థర్డ్ దానికి సంబంధించిన స్లైడ్ వస్తుంది. ఈ విధంగా కావాలనుకుంటే జస్ట్ కాపీ పేస్ట్ చేసుకోవడం, అండ్ దాంట్లో ఎక్కడైతే మనకు ఆ ఇమేజ్ ట్యాగ్ ఉంటుందో అక్కడ మన ఇమేజ్ ప్లేస్ చేసుకోవడం. సో ఈ విధంగా జస్ట్ మన కోడ్ ని కాపీ పేస్ట్ చేసుకుని దాన్ని మన రిక్వైర్మెంట్స్ తగ్గట్టు మనం కస్టమైజ్ చేసుకుందాం అనుకోండి, అది మనకి ఎగ్జిక్యూషన్ లో చూపిస్తుంది అనమాట. సో దీన్నే మనం ఫ్రేమ్ వర్క్ అని అంటాము. సో ఆల్రెడీ వాడే ఇన్బిల్ట్ గా అంటే క్లాసెస్, ఫంక్షనాలిటీస్, సిఎస్ఎస్ స్టైల్స్ మొత్తం రాసేసి మనకు ఇక్కడ మనకు ప్లేస్ చేస్తాం అనమాట. సో దాన్ని మనం యూటిలైజ్ చేసుకుంటే చాలు. డ్రాప్ డౌన్స్ ఉన్నాయి చూడండి ఇక్కడ. సో ఈ డ్రాప్ డౌన్ క్లిక్ చేస్తే మనకు దాంట్లో ఉన్న లిస్ట్ వచ్చేస్తుంది. సో ఈ విధంగా కావాలనుకుంటే మనము ఈ డ్రాప్ డౌన్ యూజ్ చేస్తాం అన్నమాట. దాంట్లో క్లాస్ ఈక్వల్స్ టు డ్రాప్ డౌన్ అని మెన్షన్ చేస్తే చాలు. అండ్ ఆ మెనూ ఉంటది కదా లిస్ట్, దాంట్లో క్లాస్ ఈక్వల్స్ టు డ్రాప్ డౌన్ మెనూ అండ్ ఆ లిస్ట్ కి డ్రాప్ డౌన్ ఐటమ్. ఈ విధంగా మనకి ఈ విధంగా కావాలనుకుంటే ఇక్కడ నుంచి కాపీ పేస్ట్ చేసుకొని దీంట్లో మన లిస్ట్ ఏదైతే ఉందో మన రిక్వైర్మెంట్స్ ప్రకారం మనం ఎడిట్ చేసుకుంటే చాలు అన్నమాట. ఇంకోటి వచ్చేసి లిస్ట్ గ్రూప్ ఉంది చూడండి. సో ఈ విధంగా ఏదైనా సరే ఒక లిస్ట్ ఫామ్ చేయాలనుకుంటే లిస్ట్ గ్రూప్ అని మెన్షన్ చేసేసి మనకు కావాల్సిన లిస్ట్ మెన్షన్ చేసామనుకో మనకి ఈ విధంగా ఫామ్ అవుతుంది అనమాట. సో ఇంకోటి వచ్చేసి nav బార్. సో నార్మల్ గా సో ఇక్కడ చూడండి, సో ఇది మనకు ప్రాజెక్ట్ లో మనము హెడర్ సెషన్ లో యూజ్ చేసే nav బార్ అనమాట. సో ఇది మనకు డైరెక్ట్ గా కావాలనుకుంటే ఇక్కడికి వచ్చేసి జస్ట్ కాపీ చేసుకుంటాం. అండ్ ఇక్కడ nav బార్ ప్లేస్ లో మన ప్రాజెక్ట్ టైటిల్ ఇస్తాం. అండ్ ఈ హోమ్ ఫీచర్స్, ప్రైజింగ్, అబౌట్ ఇవి ఉన్నాయి కదా, సో అక్కడ మనకు కావాల్సిన లింక్స్ ప్లేస్ చేసామనుకోండి మన ప్రాజెక్ట్ కి ఈ హెడర్ సెక్షన్ అనేది మనకు ఫామ్ అవుతుంది అనమాట. సో ఈ విధంగా కావాలనుకుంటే ఈ నావ్స్ అండ్ nav బార్ టాబ్స్ అండ్ ప్లేస్ హోల్డర్స్, స్పిన్నర్స్, టోస్ట్ అంటే ఏంటి, టూల్ టిప్స్ అంటే ఏంటి, సో ప్రతిదీ ఇక్కడ మనకు ఈ getbootstrap.com వెబ్సైట్ లో మనకు ఉంటుంది అనమాట. సో మీరు ప్రతిదీ ఇక్కడికి వచ్చి ఒకసారి చూడండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. సో అంటే ఆ టర్మినాలజీస్ మీకు తెలుస్తాయి అనమాట. ఇక్కడ యూజ్ చేసే ప్రతిదీ మీకు నార్మల్ గా మన సోషల్ మీడియా యాప్స్ లో మనం యూజ్ చేసేటివి. బట్ థింగ్ ఏంటంటే ఆ టర్మినాలజీస్ తెలియవు. సో వన్స్ మనం ఇక్కడికి వచ్చేసి ఇక్కడ మనకు క్యారసల్స్ అంటే ఒకసారి మనం చూసామనుకోండి, సో మనకు ఒక బేసిక్ ఐడియా అనేది మనకు ఫామ్ అవుతుంది, వస్తుంది అనమాట. జస్ట్ ఏంటనేది సో జస్ట్ మనం కాపీ పేస్ట్ చేసుకుంటే చాలు. బట్ ఇక్కడ కాపీ చేసిన ప్రతిదీ మనకు వర్కౌట్ అవ్వాలంటే మనం ఏం చేయాలి, ఫస్ట్ ఈ లింక్ స్క్రిప్ట్ ట్యాగ్ అనేది మనము అది ఆన్లైన్ లింక్స్ అయినా సరే ఆఫ్లైన్ లింక్స్ అయినా మనము ప్లేస్ చేయాల్సి ఉంటుంది. సో ఇది నార్మల్ గా మనకు బూట్స్ట్రాప్ సంబంధించిన వెబ్సైట్ గురించి. అండ్ టుమారో ఆన్వర్డ్స్ మీరు ఇంకా ఈ బూట్స్ట్రాప్ సంబంధించిన getbootstrap.com ఉంది కదా, అండ్ వాటితో పాటు W3 స్కూల్స్ వెబ్సైట్ అని కూడా ఉంది. సో దాంట్లో మనకు ఈచ్ టాపిక్ ఉంటాయి. ఒకసారి మీరు అంటే ఆ ఆన్లైన్ లింక్స్ అండ్ ఆఫ్లైన్ లింక్స్ యూజ్ చేసి ప్రతిదీ కాపీ పేస్ట్ చేసి ఒకసారి చూడండి, ఆ టర్మినాలజీస్ మీకు అర్థమవుతాయి దీని గురించి. సో ఇది మనకు కంప్లీట్ గా బూట్స్ట్రాప్ గురించి అనమాట. సో టుడే క్లాస్ నీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా జతీష్?